మండు వేసవి నుంచి ఉపశమనం కోసం తాగే కూల్ డ్రింక్స్ కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన ఇద్దరు చిన్నారులు కాలం చెల్లిన శీతల పానీయాలు తాగి అస్వస్థతకు గురయ్యారు. చింతల శ్రీనివాస్ కరిమల కిరాణా దుకాణంలో ఒక వ్యక్తి 3 శీతల పానీయాలు కొన్నారు. వాటిని ఇంటికి తీసుకువెళ్లి పిల్లలకు తాగించడంతో వారు వాంతులు చేసుకోవడం గమనార్హం. దీంతో ఆయన తాను కొన్న శీతల పానీయాలపై తయారీ తేదీ చూడగా అవి కాలం చెల్లినవిగా గుర్తించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు దుకాణం యజమానిని నిలదీశారు. ఎస్ఐ సురేష్ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. కిరాణం షాప్ ఏదైతే కిరాణా నడిపిస్తున్నారో ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి ఇటువంటి ప్రవర్తన జరుగుతున్నది. ఏమైతే వీళ్ళు సామాన్లు అమ్ముతున్నారో మొత్తం డూప్లికేట్ ఉన్నది, మళ్ళీ డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతున్నారు. లాస్ట్ మంత్ నేను తీసుకున్న థమ్స్అప్ 1 మంత్ బ్యాక్ ఉంటే నేను చూసుకోకుండా తాగిన అడ్మిట్ అవ్వడైంది హాస్పిటల్లో. ఇట్లా ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది. 1 మంత్ బ్యాక్ మా అన్న కూడా బ్లడ్ ప్యాకెట్ తీసుకున్నారు, అది కూడా 1 మంత్ బ్యాక్ది ఎక్స్పైర్ అయిపోయింది. అక్కడే సామాన్ అమ్ముకుంటున్నారు. ప్రతిసారి ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపళ్ళు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము వదిలేసినాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది. చిన్న పిల్లాడు ఇప్పుడు థమ్స్అప్ తాగిండు, ఆయన కూడా వాంతింగ్ చేసుకుంటారు. ఇట్లానే ఏదో ఒకటి సీరియస్ ఇష్యూ అయ్యి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు? దీనికి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం నిండా అదే వస్తువులు ఉన్నాయి. మీరందరూ ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడేటోళ్ళు లేరు. చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.